జగన్ రెడ్డి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన కారు డ్రైవర్ దళిత యువకుడైన వీధి సుబ్రహ్మణ్యంను అత్యంత కిరాతకంగా చంపేసి ఆ మృతదేహాన్ని బాధితుడి ఇంటికే డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ రెడ్డి వెనకేసుకు రావడంపై దళిత సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఈ కేసులో సాక్షులను బెదిరించి కిడ్నాప్ చేసి గత 3 రోజులుగా పరారీలో ఉన్న అనంతబాబుకు సాక్షాత్తు జగన్ ఆశ్రయం ఇచ్చి పోలీసులకు దొరకకుండా దాచిపెట్టారనే వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల సభల్లో దళితులు నా మేనమాములు అని ఊదరగొట్టిన జగన్ రెడ్డిది అంతా దొంగ ప్రేమ అని దళిత నాయకులు ధ్వజమెత్తుతున్నారు. విజయవాడ ఎన్నికల ప్రచారంలో జగన్ మీద ఒక చిన్న గులకరాయి పడితేనే అది తనను చంపేయడానికి జరిగిన కుట్ర అని దేశమంతటా గగ్గోలు పెట్టి అరెస్టులు చేయించిన జగన్ మరి తన మేనమామ వంటి దళిత బిడ్డను చంపిన హంతకుడిని ఎందుకు కాపాడుతున్నారని వారు నిలదీస్తున్నారు. సొంత మేనమామల కంటే జగన్ రెడ్డికి తన పార్టీలో ఉన్న హంతకులే ఎక్కువయ్యారా అని వారు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. అనంతబాబును జగన్ ఇంతలా కాపాడుకోవడానికి వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అక్రమ ఇసుక, మద్యం మరియు ఇతర స్మగ్లింగ్ సామ్రాజ్యాలను నడపడంలో అనంతబాబు జగన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన ప్రధాన అనుచరుడు. ఒకవేళ అనంతబాబు పోలీసులకు చిక్కి అరెస్ట్ అయితే తన అక్రమ సామ్రాజ్యంలో ఒక కన్ను పోతుందేమో అని జగన్ భయపడుతున్నారు. అందుకే తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్ ఎంత దూరమైనా వెళ్తూ ఒక హంతకుడికి రక్షణ కల్పిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో సాక్షులను లొంగదీసుకోవడానికి అనంతబాబు చేసిన ప్రయత్నాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కీలక సాక్షులుగా ఉన్న 4 వ్యక్తులను బలవంతంగా కిడ్నాప్ చేసి కాకినాడలోని ఓ అపార్ట్మెంట్ లో బంధించి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించి బలవంతంగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం బయటకు వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే తన అధికారిక కారును గన్మెన్ ను వదిలేసి మోటార్ సైకిల్ పై పారిపోవడం పెద్ద కలకలం రేపింది. నిందితుడి బెయిల్ రద్దు చేయాలని ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమండ్రి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతబాబు ప్రస్తుతం బెయిల్ పై ఉండి కూడా సాక్షులను ప్రభావితం చేయడం చట్టాన్ని వెక్కిరించడమేనని దళిత సంఘాలు అంటున్నాయి. గతంలో దళితుడికి శిరోముండనం చేసిన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించిన జగన్ రెడ్డి ఇప్పుడు హంతకుడు అనంతబాబును కాపాడడం దళిత జాతికి చేస్తున్న వెన్నుపోటు అని వారు స్పష్టం చేస్తున్నారు. నిందితులకు కొమ్ము కాస్తున్న ఈ పద్ధతి మారకపోతే దళిత శక్తులన్నీ ఏకమై జగన్ నివాసాన్ని మరియు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. జగన్ రెడ్డి తన స్మగ్లింగ్ ప్రయోజనాల కోసం దళితుల ప్రాణాలను బలిపెడుతున్నారనే నిజాన్ని ఊరూరా ప్రచారం చేయిస్తామని వారు స్పష్టం చేశారు.